ఆ లూకాసు వార్త 23:34 మనం ఒకసారి చూసుకుందాం. యేసు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చీట్లు వేసి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వశక్తి మంతుడ, సర్వాధికారి రాజానికి స్తోత్రములు, దైవానికి వేలాది వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రభువా, అద్వితీయుడవు, ఆది సంబూతుడవు, అతి పరిశుద్ధుడమైన తండ్రి నీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయమున ప్రభువా నీ మహిమ చెప్పున మరి ప్రభువా మీరు మా నిత్యము అయ్యా మీరు చూపిన దయ, కరుణ, ప్రేమ, వాత్సల్యత, కృప ఎంతో మనోహరము ప్రభా. వాటిని నోచుకొని ఈ రోజు వరకు మేము జీవించి ఉన్నామంటారు కేవలం మీ కృపనే అయ్యా. ఈ ఉదయకాల సమయం అందు నీ వాక్యం పంచుకొని చిల్లగా నన్ను నీ నోటి బూరగా వాడుకోనండి. అద్భుతమైన మర్మాలను ప్రభావ మీరు ముందుంచమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మనము చాలా వరకు చూస్తూ ఉంటాము మరి దేవుని యొక్క ఎవ్రీ ఇయర్ పంచుకునే 7 మాటలు అంటే ప్రతి ఒక్కరూ పంచుకునేటివే. ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. ఆయన సెలవులో పలికిన ప్రతి మాట ఏ రీతిలో అది చెప్పబడింది, ఏ రీతిలో ఉంది అని చెప్పి. అయితే ప్రభువును మరి ఆ రోజున మరి 9 గంటలకు సిలువను ఎక్కించినప్పుడు మరి ఆ యొక్క గడియలో మనం చూస్తాం. లూకాసు వార్తలో మనం చూస్తాం 3వ గడియ, 6వ గడియ, 9వ గడియ అని ఈ సమయాన్ని పేర్కొన్నప్పుడు మరి దానిని బట్టి మరి యొక్క సమయం అనేది చెప్పడం అనేది జరుగుతూ ఉంటది. సిలువ వేయడము తర్వాత దేవుడు పలికిన తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించినారు. వాస్తవానికి చెప్పాలి అని అంటే ప్రభు యొక్క మాట చెప్పకన్నా ముందు ఆయన విషయంలో వాళ్ళు చేసింది చిన్నది కాదు. ఏదో మామూలుగా మాటతో సరిపెడితే పోయేది కాదు. ఎందుకు అని అంటే ఇద్దరు నేరస్తుల మధ్యలో క్రీస్తున్న నేరస్తుల వల్లే వాళ్ళు రూపిస్తా ఉన్నారు. సైనికుల మధ్యలో ఆయన ఒక దోషిగా ఉంటా ఉన్నాడు. యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు గేలి చేస్తూ వాళ్ళ యొక్క ఆనందానికి, సంతోషానికి హద్దులు లేనట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ జనాంగమునంతా వాళ్ళు ఎంట వేసుకొని మనం చూస్తా ఉన్నాం. జనాంగమునంతా వాళ్ళు ఎంట వేసుకొని ఒక ఆనంద ధ్వనులతో అంటే ఒక గొప్ప ఇక వాళ్ళు గెలిచేసాము, ఇక మాకు లేదు, ఇక అడ్డు లేదు, ఏమీ లేదు, మేము గెలిచాము, మా ముందున్న ప్రభుత్వాన్ని కూడా మేము ఓడగొట్టాము, వీళ్ళని ఏ రీతిలో అయితే సిలువ ఎక్కేయాలన్నా మేము పగబట్టి ఉన్నామో ఆ రీతిలో మేము ఉన్నామని చెప్పి విర్రవీగిపోయే వాళ్ళు కూడా అనేకులు కూడి కేకలు వేస్తూ వీళ్ళని సిలువను వేయాలి, సినిమాలను వేయాలని చెప్పేసి ఆ కపాయతోను, ప్రధాన యాజకునితోను దేవదూషణ చేశారని ఒక ఘోరమైన అన్యాయమైన తీర్పును ఇప్పించుకొని క్రీస్తును ఏ రీతిలో సిలువ వేసి వాళ్ళ యొక్క సంతోషభరితులయ్యారో మనం చూస్తా ఉన్నాం. ఏదో సిలువ వేయడం అంటే కూడా మామూలుగా తీసుకువెళ్ళి మేకులేసి పెట్టడం కాదు. సిలువలో చాలా మటుకు మనం చూస్తాం. ఇద్దరు నేరస్తులను మధ్యలో క్రీస్తును వేసినప్పుడు ఆ నేరస్తులు వాళ్ళు గజ దొంగలుగా ఉండి వాళ్ళు చేసిన పాపం నిమిత్తం వాళ్ళకు ఉందని కుడి వైపున ఉన్న దొంగ అంటాడు, ఇది మనకు తగినదే కాబట్టి ఇది మనకు ఇది సరైనదే, మనం చేసిన దానికి ఇది సరైనది, కానీ ఆయన ఏ పాపం ఎరగడు అని చెప్పి అప్పుడు ఆ యొక్క దొంగ అన్నప్పుడు కూడా ఆ యొక్క 2వ దొంగ కూడా ఏలన చేసినట్టుగా మనం చూస్తాం. విచిత్రం ఏంటి అని అంటే ఆయన అంత దారుణంగా హింసించి తెలియనప్పుడు వాళ్ళు అంటారు కదా, మత్తయి వార్త 27:39-40 మనం చూస్తాం కదా, దారిన వెళ్ళేవారు కూడా ఆయనను చూసి నీవు దేవుని కుమారుని అయితే సిలువ దిగిరా అని వేలన చేస్తారు. ఇంకొకటి ఆయన బాధలో ఉన్నాడు. ఎందుకు అని అంటే అంతకుముందే హీ డిడ్ ప్రేయర్ అనమాట. ఎట్లా అంటే ప్రభువా నీ చిత్తమైతే గిన్నె నా నుండి తొలగించు. అది ఎంత బాధాకరమైన వేదన, ఎంత ఘోరమైన ఆ యొక్క వేదనను ఆయన ముందుగానే తెలిసిన వ్యక్తిగా ఉండి కూడా ప్రభువా నీ చిత్తమైతే తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా నుండి తొలగించు, నీ చిత్తమైనా పర్లేదు, నీ ఒకవేళ నీ చిత్తమైతే ఇది నెరవేర్చు అనే ప్రార్థన కూడా మనం చూస్తాం. తర్వాత అనేకులు అక్కడ వచ్చి ఆయనను వేలం చేస్తా ఉన్నారు. దారిన వెళ్ళేవారు అందరూ ఆయనను చూసి నువ్వు దేవుని కుమారునిగా అయితే దిగిరా అని ఇలాంటి సూటిపోటి మాటలతో ఆయనను కొలుస్తా ఉన్నారు. ప్రధాన యాజకులు వస్తా ఉన్నారు, ఆయనను వేలన చేస్తా ఉన్నారు. ఏమని? వీడు ఇతరులను రక్షించను గాని తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు కదా అని చెప్పేసి మార్కు సువార్త 15:31 మనం చూస్తాం. సైనికులు ఆయనను గేలి చేస్తా ఉన్నారు. ఏమని చేస్తా ఉన్నారు? నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకొనుము అనడం, దాంట్లో వాళ్ళు ఏలన చేసి ఆయన హింసిస్తా ఉన్నారు. సిలువ వేయబడిన నేరస్తుల్లో ఒకడు అంటాడు, నువ్వు నిజంగా క్రీస్తువా అయితే రా వచ్చి నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు, మనం కలిసి పారిపోదాం అని చెప్పి ఆ యొక్క ఎడం పక్కన ఉన్న దొంగ కూడా నేను ఏలం చేస్తా ఉంటాడు.
ఇలాంటి పరిస్థితిలో క్రీస్తు ఉన్నప్పుడు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన చెప్పిన ఒకే ఒక మాట ఏంటి? నేను ధర్మశాస్త్రంలో నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేయటకు రాలేదని. ఆ ధర్మశాస్త్రం అంతా కలిపితే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు, నీ శత్రువునైనా ప్రేమించు అని చెప్పేసి ఆ యొక్క వాక్యాలు మనం చూస్తూ ఉంటాం. మనం చూస్తాము నిర్గమకాండము 23వ అధ్యాయంలో అక్కడ ఉన్న ధర్మశాస్త్రం ప్రకారము అక్కడ బోధిస్తూ ఉంటారు. ఏమని అని అంటే, నీ పొరుగు వాని ఎద్దునైనను వాని గాడిదనైనను ఆ ఎద్దు తప్పిపోయినప్పుడు నీకు ఒకవేళ కనిపిస్తే నువ్వు ఏం చేస్తావు? తిరిగి పోయి వానికి అప్పచెప్పు. లేకపోతే ఒక గాడిద మామూలుగా ఒక గాడిద ఏదైనా తన బరువు అధికంగా దానిపైన ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? దానికి వెళ్ళి మేలు చెయ్యి. అంటే నీ శత్రువుని ఎద్దైనను గాడిదైనను తప్పిపోవచ్చుండగా అది నీకు కనబడిన ఎడల ఆగత్యముగా దాన్ని తోలుకొని వచ్చి వానికి అప్పగింపవలెను. నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడి ఉండుట చూచి దాని నుండి తప్పించుకయుందునని నీవు అనుకొనినను ఆగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను. దరిద్రుని వేద్యములో న్యాయము విడిచి తీర్పు తీర్చకూడదు అని చెప్పేసి అక్కడ ఏదైతే ధర్మశాస్త్రంలో బోధించబడిందో అదే ఇక్కడ జరిగింది. ఎందుకు అని అంటే, ప్రభు నీ శత్రువునైనా వాని ఎద్దైనను గాడిదైనను వానికి నువ్వు మేలు చేయని చెప్పడం అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అదే రీతిలో లేఖనము నెరవేర్చబడినట్లు ఐజాయాలో మనం చూస్తాం. ఐజాయా 53:12 వచనంలో మనం చూస్తున్నాం. ఏమని అని అంటే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నందునట్లు అతడు తన ప్రాణమును అతిక్రమము చేయ వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను అని అంటే, యాక్చువల్గా చెప్పాలంటే ఇది ప్రభు చేసిన ప్రార్థన అని చెప్పొచ్చు. ఎందుకనంటే యేసు ప్రభు తన శిష్యులకు బోధించిన సత్యాన్ని ఇక్కడ ఆచరణలో చూపుతా ఉన్నాడు. మనం చూస్తాం మత్తయి సువార్త 6:12లో, నాకు రుణస్తులను ఆయన నేర్పిన ప్రార్థన ఏంది? రుణస్తులను నా రుణస్తులను క్షమించిన ప్రకారము నా రుణములను క్షమించుము అని చెప్పినట్టుగా ప్రభు ఎందుకనంటే తను బోధించిన బోధయందు అక్కడ ఆయన ఏదైతే చెప్పినాడో అది ఆచరణను పెట్టి అదే ప్రాక్టికల్ గా ఆయన చూపాలని ఆయన అనుకుంటా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం మత్తయి సువార్త 5:44లో, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలా ఇది ఒక మాట. ప్రభు ఎందుకు ప్రభు వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించుము అని ఆయన పలికిన మాట ఏదైతే ఉన్నదో ఇది ఒక్క వచనముతో దాన్ని మనం పోల్చొచ్చు. ఎందుకు అని అంటే ఇక్కడ కింది లైన్ చూస్తా ఉన్నాం మనం, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడు. ప్రభు అదే చేసినాడు. అక్కడ ఏమని చేసినారు? అక్కడ తెలియని జనాలు ఉన్నారు, ప్రధాన యాజకులు శాస్త్రులు, వీళ్ళ గురించి పక్కన పెట్టండి. సత్యాన్ని గ్రహించని వారు వాళ్ళు ఉన్నారు. కాబట్టి తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. వాస్తవాన్ని చెప్పాలంటే ఆయన శిలువ మరణం పొందాల్సింది దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకంటే ప్రపంచ మానవాళి నిమిత్తము ఆయన పాపుల నిమిత్తం ఆయన రక్తం కాల్చాలా, రక్తం ద్వారా శ్రేష్టమైన రక్షణ జనానికి రావాలని చెప్పి తండ్రే తన చిత్తాన్ని నెరవేర్చేందుకు క్రీస్తుగా కుమారునిగా తన అవతారాన్ని చాలించేందుకు అది తండ్రి చిత్తమైనట్టుగా మనం వాక్య లేఖనాన్ని చూస్తా ఉన్నాం. కానీ దాని నిమిత్తం వాడబడుతున్న వారు కూడా ఏది అపరాధులు అవుతారని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఇస్కరియోతు యూదా వాది ఎవరి వల్ల కలిగినా వానికి బహుశ్రమ, వాడు పుట్టకపోవడమే మేలు అని చెప్పి ప్రభు చెప్పిన మాట మనం చూస్తాం. కాబట్టి ఇదంతా ఇట్లా జరుగుతున్నప్పుడు తండ్రి యొక్క చిత్తం నెరవేర్చబడుతున్నప్పుడు కాబట్టి అక్కడ ఉన్న వారందరూ ఎరగని వాళ్ళు ఏదో ఒకటి చేసి ఏదో ఒక రకంగా ఆ యొక్క జనాల్లో కలిసి ఓకే ప్రభుని సిలువేయండి. విచిత్రం ఏంటంటే 5 రోజుల కింద జయప్రవేశం ఆయన యెరూషలేముకి చేస్తున్నప్పుడు ఓసన్నా ఓసన్నా నా ధ్వనులతో యెరూషలేము పట్టణమంతా ఒక అద్భుతముగా ఒక శబ్దంతో ఊగిపోయినట్టుగా మనం చూస్తాం. ఆ ప్రతిధ్వనులతో నిండిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ అలాంటి జనాంగమే ఆ రోజు 5వ రోజు శుక్రవారం మార్నింగ్ వచ్చి సాక్ష్యం చెప్పుటకు వాళ్ళకు ముందుకు వచ్చినప్పుడు విచిత్రం ఏంటంటే వారు కేకలు వేస్తారు. మత్తయి సువార్త 27:22లో వీని సిలువ వేయాలని చెప్పేసి, లూకా సువార్త 23:23లో మనం చూస్తాము వారి కేకలే గెలిచెను. విచిత్రం చూడండి, ఏ కేకల ద్వారా అయితే దేవుణ్ణి, ఏ ధ్వనుల ద్వారా అయితే దేవుని యొక్క పట్టణంలోకి వాళ్ళు ఆహ్వానించినారో
అదే కేకలు ఏమంటా ఉన్నాయంటే కేకలు వేసినాయి, వాళ్ళ కేకలే గెలిచెను అనే మాట అక్కడ మనం చూస్తాం. విచిత్రము ఏంటంటే వారు క్రీస్తు చేసిన అద్భుతాలు అన్ని వాళ్ళు చూసినారు, పరిచయాలు చూసినారు, ఆయన చేసిన స్వస్థతలను చేసిన వాళ్ళు కొందరు, ఆయన నిమిత్తం వారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చిన వారు ఉన్నారు. అయినను వాళ్ళు ఏ రీతిలో నలిగిపోయి ఉన్నారు, కృంగిపోయి ఉన్నారు, ఏదో ఒకటి చేయాలా, ఇది ఇది ఇట్లుంటే కుదరదు కాబట్టి అని చెప్పేసి మత్తయి సువార్త 20లో చూస్తాం. ఆయనను సిలువ వేయాలన్న సమయం గురించి ఎదురు చూస్తా ఉన్నారు. దొంగ సాక్షుల గురించి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు, ఎవరైనా సాక్ష్యం చెప్పుటకు వచ్చినప్పుడు బాగుంటదేమో అని చెప్పి. అయితే వారొక అక్కడ మనం 23లో చూస్తాం. అయితే వారొకే పాటుగా పెద్ద కేకలు వేసిరి, వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచను, కాగా వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చాను. విషయం ఏంటి అని అంటే అక్కడ పిలాతు తీర్పు తీర్చి తన చేతులు గడుక్కుంటాడు. ఎందుకు అని అంటే ఇది అన్యాయం అని ఆయనకు తెలుసు, కాబట్టి దీంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ క్రీస్తును విసర్జించుకుంటే తన జీవితాన్ని తానే విసర్జించుకున్నట్టుగా మనం చూస్తాం. అయితే ప్రభు పలికిన యొక్క క్షమాపణ ద్వారా ఏంటి అని అంటే ఆయన మనుషులకు క్షమాపణ తీసుకొని వచ్చాడనేది మాత్రం వాస్తవం. ఎట్లా అంటే తన ప్రార్థన ద్వారా తను ఏదైతే బోధించినాడో, అలాగే లూకాసు వార్త 6:27, 28లో కూడా మనం చూస్తాం. లూకాసు వార్త 6 ఒక్క నిమిషం 6:20 చదవండి ఎవరైనా. 6:27 అన్న 6:27 వినుచున్న మీతో నేను చెప్పున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. 28 మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సేమ్ ఇదే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఏదైతే చెప్పినాడో అది మాత్రమే అక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కాబట్టి వీరిని క్షమించు అని చెప్పి. అంటే ప్రభు మనుషుల కొరకు క్షమాపణ తీసుకొచ్చినాడు. అక్కడ ఎరగని వాళ్ళు, రోమన్ సైనికులు క్రీస్తును ఎరగని వాళ్ళు ఉన్నారు. ఆయనను గేలి చేస్తున్న జనాంగానికి క్రీస్తు తెలియదు. ఆ పరిచయులు, శాస్త్రులు ఎవరైతే ఉన్నారో ఆయన తండ్రి కుమారునిగా అనేక సార్లు మనిషి కుమారునిగా ఆయన బోధించిన గుణంగా దాని విషయంలో ఎరగని వాళ్ళు ఉన్నారు. శిలువ మీద ఉన్నప్పుడు ఆయన నోట నుంచి వెలువడ మొదటి మాటల్లో ఈ యొక్క క్షమాపణ గురించి ఆయన చెప్తున్నప్పుడు కూడా గ్రహించిన వాళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసిన రోమన్ సైనికుల గురించి యొక్క ప్రార్థన ఆయన చేస్తా ఉన్నాడు. యేసు కూడా ఒక నేరస్తుడని వారు బహుశా భావించి ఉంటారు. ఎందుకనంటే వాళ్ళకి అంత తెలియదు. ఎందుకనంటే వాళ్ళ యొక్క ప్రభుత్వం కింద పనిచేస్తున్న వాళ్ళ సైన్యము కాబట్టి వారి నిమిత్తము ప్రభు చెప్తా ఉన్నాడు, వీళ్ళు వెరగారు కాబట్టి వీరిని క్షమించు అని. అక్కడ నిలబడిన ఏమి జరుగుతుందో సరిగా అర్థంగా కాకపోయినా ఈ యొక్క యాజకులతో కలిసి ఏకమై యేసు మరణ శిక్ష గురించి కేకలు వేసిన అమాయక యూదుల గురించి కూడా ఆయన యొక్క ప్రార్థన చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే తనను సిలువ వేసిన నేరం నుంచి వారిని క్షమించమని యొక్క ప్రార్థన యొక్క అర్థము మనకు అర్థమవుతా ఉంది. కానీ మన జీవితంలో కూడా మనము, ఎందుకంటే ప్రభువు తనను సిలువ వేసినారు, ఆయన చెప్పిన ధర్మశాస్త్రము ప్రకారము ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తా ఉన్నాడు. నిన్న వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు, శత్రువునైనా ప్రేమించమన్నాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, నిన్ను దూషించిన వారి గురించి, హింసించిన వారి గురించి, నిన్ను శ్రమ పెట్టిన వారి గురించి నువ్వు ప్రార్థన చేయమని ప్రభు చెప్పిన యొక్క బోధ ఏదైతే ఉందో అది అక్షరములుగా అది నెరవేర్చబడతా ఉంది ఆయన చెప్పిన లేఖనాల ప్రకారం. ఐజయా 53:12 కూడా మనం చూస్తాం, వారి నిమిత్తం ఆయన విన్నపం చేసినాడు. అయితే మనం చూడాల్సింది రోమీలకు రాసిన పత్రిక 12:14 వచనాలు కూడా మనం చూస్తాం. పౌలు అనేకుల యొక్క మాటను తీసుకొని వారి యొక్క పరిచర్యను ఎంత గొప్పగా వాళ్ళు ముందుకు తీసుకెళ్లారు అనేది మనం చూడొచ్చు. మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడి గాని శపింపవద్దు అని చెప్తాడు. మళ్ళీ రోమియా సంఘంతో ఇది చెప్తాడు. అలాగే కొరింథీ సంఘంతో కూడా ఆయన అంటాడు కదా 4:12 స్వాస్థములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించుచున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము అని చెప్తా ఉన్నాడు. అని అంటే ఎంతగా వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ సేవల యొక్క క్షమాపణ మనుషుల నిమిత్తము ఎంత ఓర్పు క్రీస్తు నిమిత్తం వాళ్ళు కలిగి ఉన్నారో
ప్రభు ప్రాక్టికల్ గా అది చూపించినాడు, తన శిష్యులకు అది నేర్పించినాడు. అంతేందుకు పేతురు కూడా అంటా ఉన్నాడు, ప్రధాన శిష్యుడు, ప్రియమైన శిష్యుడు క్రీస్తుతో 2:20 అంటాడు, ఆ తమ్మితముకైనను దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును అని చెప్తా ఉన్నాడు. అదే 2:21 కూడా ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి నిలిచిపోయాను, దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు గొప్ప చెప్పడమే కాదు, తన జీవితంలో ఒక మాదిరి చూపించినాడు. 22వ వచనంలో అంటాడు, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటములో కనబడలేదు, ఆయనను దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకునేను. ఎస్, తండ్రి నా ఆత్మని చేతి అప్పచెప్తాను, ఆ సమాప్తమైన దాని యొక్క మాటలు మనం చూసినప్పుడు తనను తను ఏ రీతిలో అప్పచెప్పుకున్నాడు, ఏ రీతిలో క్షమాపణ తీసుకొచ్చాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఈ యొక్క క్షమాపణ అందరి పాపుల విషయంలో ఉన్నది కాదు, ఆ శిలువ దగ్గర అది ఎరగనే వారి నిమిత్తమే ప్రభు ప్రార్థన చేసినాడు, తనను హింసించిన వారి నిమిత్తమే. మరి ఇలాంటి ప్రార్థన మన యొక్క క్రియల యందు, మన యొక్క బలహీనతల యందు క్రీస్తు ఇప్పటికీ చేస్తాడని అంటే అది అసత్యం, అది జరగదు. ఎందుకు అని అంటే ఆయన కృప చూపుతా ఉన్నాడు, మనిషికి అనేది నిజమైన పశ్చాత్తాపం అవసరం అని అనేక సార్లు మనం చూస్తాం. యోహాను రాసిన పత్రికల్లో 3:2 అంటాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదిరా, మారు మనసు పొందడని యూదయ అరణ్యంలో ప్రకటించుచుండేను. ఎందుకనంటే పశ్చాత్తాపం పడి మారు మనసు పొందాలి, అంతే. అపొస్తలుల కార్యము 17:30 కూడా పౌలు అంటాడు, ఆ అజ్ఞాన కాలమును అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండేను, ఇప్పుడైతే అంతటిలో అందరిలో మారు మనసు పొందేవాళ్ళనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. కీర్తనలో అంటాడు, ఈ రీతిలో మారు మనసు నిమిత్తము అనంటే అక్కడ ఎవరైతే తన నిమిత్తము తన సిలువకు కారణమైన వారి నిమిత్తమే ప్రభు అక్కడున్న జనాంగము నిమిత్తం, అక్కడున్న వారి నిమిత్తమైన మొరపెట్టినాడు. ఏమని అనంటే, అయ్యా వీరు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, కానీ ఇది అందరికీ చెందుతుందా అని అంటే, నేటి క్రైస్తవులైన మనకు కూడా చెందుతుందా, ఆయన హింసింపబడుతున్న వారికి చెందుతుందా అంటే అది చెందదు. ఎందుకు అనంటే అక్కడ ఎరగక వాళ్ళు క్రీస్తులో ఉన్న అద్భుతాలు చూసినారు, మహిమను చూసినారు, ఆయన సత్యం అని గ్రహించక వాళ్ళు అపవాది చేతులు ఆయుధాలుగా వాడబడ్డారు, క్రీస్తు యొక్క తండ్రి యొక్క చిత్తములో వాళ్ళ ఒక పాత్రదారులుగా వాడబడ్డారు. కానీ నేటికి ఇది చెందుతుందా, ప్రభు చెప్పిన ఒక మాట చెప్తుందంటే అది ఒక మాదిరి మాత్రమే. ఎందుకు అని అంటే క్రీస్తుని అనుసరిస్తున్న ప్రతి ఒక్కరికి క్షమాపణ గుణం అనేది ఒక గొప్ప మాదిరి చూపించాలి. ఎందుకనంటే ప్రభు తన యొక్క బోధన యందు తను చెప్పడమే కాదు, తను సిలువలో ఉన్నప్పుడు ఆ యొక్క బాధలు, అది మామూలు బాధలు కాదు, ఇంచుమించు తన దేహం పైన 5,000 గాయాలు ఉన్నాయని చెప్తా ఉన్నాడు. ఫిలోసఫర్స్ కానీ ఎవరే కానీ ఇంచుమించు 5,000 గాయాలు తన శరీరం పైన ఉన్నప్పుడు ఆ మనోవేదన యొక్క కష్టము మనకు చిన్నగా ఒక కాలి ఒక బొగ్గ వస్తేనే మనం ఓడ్చుకోలేదు. ఎవరైనా వచ్చి కాలిందని వాళ్ళు అడుగుతా ఉంటే ఒక చిరాకు వస్తుంది, కాలిందని కోపంతో చెప్పే స్థితిలో మనం ఉంటాం. కానీ అలాంటి స్థితి ప్రభు చూపలేదు అక్కడ. ఆయన చూపిన స్థితి ఒకటే, క్షమాపణ. తండ్రి మీరు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు, ఎందుకంటే నీ చిత్తం నెరవేర్చబడింది, వాళ్ళు నీ పాత్రులుగా ఉన్నారు, ఇది నీ చిత్తమే కాబట్టి ఇది జరుగుతా ఉంది, కాబట్టి వీళ్ళు ఎరగరు, నీ చిత్తాన్ని ఎరగరు కాబట్టి వీళ్ళని క్షమించు అని ప్రభు క్షమాపణ ఏ రీతిలో అక్కడ చూపాడో మనం చూస్తాం. విచిత్రం ఏంటి అని అంటే ఇది ఎరగని వాళ్ళు అనేకులు కూడా, నేటి క్రైస్తవులైన మనం కూడా ఏ రీతిలో మనం ఉంటాము అని అంటే ఎక్కడ వెళ్ళినా ఆ యొక్క సిలువ వేసిన ఆ యొక్క నేరస్తులు ఎవరైతే ఉన్నారో, సైనికులు గాని, జనాలు గాని, అమాయక జనాలు, ప్రధాన యాజకులు, పరిచయులు, శాస్త్రులు, వీళ్ళు ఎవరున్నారో అలాంటి స్వభావాలు మనం కలిగి ఉంటాం. ఎందుకు అని అంటే అనేక మాటలు మన పొరపాట్ల ద్వారా క్రీస్తును అనుక్షణము సిలువ వేసేవారిగానే మనం ఉంటాం. అప్పుడు ఏమవుతా ఉంది అని అంటే దేవుడు క్రీస్తు సిలువకు ఒకేసారి పాత్రుడై ఉంటాడు. ఎందుకనంటే రెండోసారి ఆయన సిలువ వేయబడ్డాడు. ఎందుకనంటే ఆయన మహిమ చెందిన వాడిగా పరలోక రాజ్యం అందు తీర్పు తీర్చుటకై ఆయన సిద్ధం అవుతా ఉన్నాడు. కాబట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అని అంటే అనుక్షణము మనం కూడా వారితో మనం కలిసి ఉన్నామా, వారితో పాటు నేడు ఇంకా చీకటిలోనే పాపంలోనే అహంకారముతో జీవిస్తున్న ప్రతి ఒక్కరిలో ఆ సిలువ వేసిన వారు ఉన్నారు అనేందుకు చాలా సాదృశ్యమైన మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. చూడండి, ఆ యొక్క శిష్యులు ఆయనను వెంబడించిన జనాలు కూడా ఆ యొక్క శిక్షకు ఓర్చుకోలేక అందరూ పారిపోయినారు. వాస్తవాన్ని చెప్పాలి అంటే
తన యొక్క అద్భుతాలు పక్కన ఉండి చూసిన శిష్యులు కూడా ఈయనను మేము ఎరగమని మొక్కిన వారు ఉన్నారు, పారిపోయిన వారు ఉన్నారు. ఆ జనాలు ఎవరైతే ఉన్నారో ఆయనను వీధుల్లో కొడతా ఉంటే, ఆయనను తీసుకెళ్తా ఉంటే అది చూసి భయపడి ఒక్కడొచ్చి కూడా ఆయనను ఆటంకించాల. సేమ్ ఇలాంటి స్వభావం నేటి క్రైస్తత్వంలో ఉంది. ఎందుకు అని అంటే సువార్త హింసింపబడతా ఉంది. సువార్త మీన్స్ క్రీస్తు, వాక్యం మీన్స్ క్రీస్తే. వాక్యం హింసింపబడతా ఉంది. ఎవరి ద్వారా? క్రైస్తవుల ద్వారానే. ఎందుకు అనంటే వాక్యానికి అనుకూలంగా, వాక్యానికి మాదిరికరంగా, వాక్యాన్ని తీసుకొని అనేకులకు మాదిరికరంగా జీవించే వాళ్ళు చాలా మట్టుకు కరువు అయిపోయినారు. సంఘాలు కుప్పగొల్పోతా ఉన్నాయి. స్వార్థపరుల నిమిత్తము ఆ సంఘాల విషయంలో గాని, సువార్త విషయంలో గాని ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏది చూడాలన్నా అక్కడ న్యాయం ఏది కనపడట్లేదు నేటి సంఘాల్లో. మేబీ క్రీస్తు ప్రభు ఇలాంటి వారిని క్షమించాల్సి వస్తుందా అని అంటే మరి అది తీర్పు దినంలోనే తెలవాలి. ఆయన అంటాడు కదా, నేను మరలా వచ్చినప్పుడు ఆవగించేంత విశ్వాసం ఉన్నమన్నైనా కనుగొంటానా అని. కాబట్టి అది ఆ క్వశ్చన్ అనుక్షణం మన మదిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం అనుకోవచ్చు, ఆయన రెండో రాకల్లో వచ్చినప్పుడు మేకలే ఉంటాయి కానీ గొర్రెలు ఉండవు. మనం చూస్తాం 25వ అధ్యాయంలో ఆయన యొక్క సంఘం చూసినప్పుడు మేకలను ఎడమ వైపు, గొర్రెలను కుడివైపు, నా తండ్రి ద్వారా ఆశీర్వదింపబడిన వారులారా, లోకాన్ని మొదలుకొని మీ కొరకు స్థాపించిన రాజ్యంలో మీరు స్వతంత్రించుకోండి అని చెప్పి తనను వెంబడించిన గొర్రెలతో చెప్తా ఉన్నాడు. ఎడమ వైపున మేకలతో చెప్తా ఉన్నాడు, ఇదిగో మీరు అపవాది దూతలకు ఆయుధాలుగా మార్చబడ్డారు కాబట్టి వారికి నియమించిన నిత్య నరకాగ్నిలోనికి మీరు పోండి అని ప్రభు తీర్పు తీర్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాస్తవానికి చెప్పాలి అని అంటే నేటి సంఘాల్లో అనునిత్యము నేటి క్రైస్తవుడు అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరిలో అక్కడక్కడ నీతివంతులు ఉండొచ్చు, కానీ అందరు నీతివంతులు అనుకోవడం చాలా కష్టం. ఎందుకు అని అంటే నేటి సంఘాలు వేషధారణ అలంకారంతో నింపబడతా ఉన్నాయి. సువార్త అనే భారం లేదు. ఆ రోజులో ఉన్న హింస ముందు ఈ రోజులో ఉన్న హింస చాలా తక్కువ అండి. శిష్యులను హతసాక్షులను చేసినారు, చూశారు కదా, ఇక్కడ హింసింపబడిన వారిని దీవించినారు, ఓర్పుతో సేవను జరిగించినారు. ఈ రోజు ఏ సంఘము కూడా సువార్త భారం కలిగి లేదు. మనుషులకు భయపడి క్రీస్తు అనే మహోన్నతమైన ఒక వెలుగుని దాచిపెట్టాలని చూస్తా ఉన్నారు. విశ్వాసులు, సేవకులు, పెద్దలు అందరూ అదే కేటగిరీకి సంబంధించి మూవ్ అవుతా ఉన్నారు. ఎందుకు అంటే వాక్యం అనేది బోధిస్తూనే ఉండాలి, ప్రకటింపబడుతూనే ఉండాలి, అనేకులకు మాదిరి చూపుతూనే ఉండాలి. మన మిషనరీస్ ను చూసుకోవాలా. ఎందుకనంటే వాళ్ళు కూడా క్రీస్తులను నమ్ముకునే కదా వాక్యము తలంచే కదా వచ్చింది. అంత గొప్ప త్యాగాల నిమిత్తము అసలు మనం చేస్తున్న ప్రార్థనలు కానీ, విశ్వాసం కానీ ఏమైనా పనికొస్తాయా అనే ఒక ఆలోచన మనం కలిగి ఉన్నప్పుడు నిజంగా ఎలాంటి పౌలు అంటాడు కదా కొరంతి, మీరు సిగ్గు విడిచి చేస్తా ఉన్నారు ఇలాంటి పనులన్నీ అని చెప్పినప్పుడు, అలాంటి పనులు మనం చేస్తున్నాం లేదో నాకైతే తెలియదు, కానీ సువార్త విషయంలో మాత్రము మనము కలగాల్సిన నిరీక్షణ మాత్రం మనం కలిగి లేము అనేది మాత్రం వాస్తవం. ఈ 7 మాత్రం మనకే పరిమితమైనది. ఈ శ్రమల దినాలు మనకే పరిమితమైంది. మంటలాదివారం అంటాము, గుడ్ ఫ్రైడే అంటాము, ఈస్టర్ అంటాము, క్రిస్మస్, ఈ జస్ట్ క్రిస్మస్ ఇవన్నీ సువార్త నిమిత్తము బోధించేందుకు గొప్ప గొప్ప అవకాశాలు ఉన్న ప్రతిదినము చర్చిలోకి, విశ్వాసులకి పరిమితమైంది. కానీ నేడు ఆత్మ చంపే క్రైస్తవులుగా అనేకులు తయారవుతా ఉన్నారు. చెప్తున్నాను కదా, ఈ రోజు మనం ఉంటున్నాము అని అంటే సిలువ వేయబడి వారి కేకలే గెలిచాను అని అక్కడ ఏ రీతిలో అయితే లూకా సాక్ష్యం ఇస్తా ఉన్నాడో సువార్త ద్వారా, అదే రీతిలో ఈ రోజు మన తలంపులే గెలుస్తా ఉన్నాయి. కానీ క్రీస్తు మహిమ మాత్రం గెలవట్ల, క్రీస్తు సువార్త గెలవట్ల, క్రీస్తు వాక్యము గెలవట్ల, ఆయన చూపిన ప్రేమ, ఆయన చూపిన మాదిరి గెలవట్ల. నేను అదే అంటాను, ఈ లోకం విషయంలో ఆ పౌలు అంటాడు కదా, ఈ యొక్క సిలువ వేయబడిన యొక్క క్రీస్తు వెర్రివారికి అంటే నశించిపోయే వారికి వెర్రివాడిగాను, రక్షింపబడిన వారికి దేవుని శక్తిగాను కనబడతా ఉంటదని. నేటి క్రైస్తవుల కూడా దేవుని యొక్క సిలువ చాలా వెర్రితనంతో, గుడ్డితనంతో కనబడతా ఉంది, కానీ శక్తిగా ఎవరికి కనబడదు. ఎందుకు అనంటే క్షమించండి ఆవేశంతో వచ్చే మాటలు కాదు. ఎందుకు అనంటే నేటి సంఘాల్లో ప్రేమ చల్లారిపోయింది, వాక్యము చల్లారిపోయింది, ఆత్మీయ స్థితి చల్లారిపోయింది. ఎవరికి వారి జ్ఞానులు, ఎవరికి వాళ్ళే జ్ఞానులు. ఇక దేవుని యొక్క జ్ఞానంతో, దేవుని యొక్క వాక్యముతో పని లేని వారు అనేకులు తయారవుతా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రభు అదే అంటూ ఉన్నాడు, ప్రభువా వీరు అక్కడ కూడా అదే సేమ్ అదే ప్రభావం. అక్కడ ఉన్న యాజకులు, శాస్త్రులు, పరిచయాలు అక్కడ వాళ్ళని వెంబడిస్తున్న జనాంగాలు అందరూ అరే వీళ్ళు చెప్పేదే కరెక్ట్, ఇది మన జ్ఞానము ధర్మశాస్త్రం ప్రకారం ఇట్లా ఉంది, ఇది కాదు అని చెప్పేసి వాళ్ళకు తోచింది వాళ్ళ జ్ఞానాన్ని బట్టి క్రీస్తుకు సిలువకు వాళ్ళు సహకరించినారు. కానీ అది దేవుని యొక్క జ్ఞానంతో వాళ్ళు నిండిన వారు కాదు. కాబట్టి వాళ్ళ కేకలే గెలిచినాయి. ఈ రోజు మన తలంపులే గెలుస్తా ఉన్నాయి. ఈ రోజు దేవుని చిత్తమేమో తెలియదు కానీ
దేవుని చిత్తం ఏదో తెలియదు కానీ సంఘంలో ఉన్న వారి చిత్తం మాత్రం నెరవేర్చబడుతుందని మాత్రం చెప్పడానికి గొప్ప సూచనగా నిదర్శనంగా నేటి క్రైస్తత్వం ఉంది. ఆ సిల్వ వేసిన వారిగానే మనం ఉంటా ఉన్నాం కానీ ఆ సిల్వ ద్వారా పొందిన రక్షణను కాపాడుకొని ఆ సిల్వకు విలువనిచ్చి దాని మహిమను అనేకులకు బోధించే వారిగా మనం లేము, అనేకులకు మాదిరి చూపించే వారిగా మనం లేమనేది మాత్రం ఒకటి మనకు అర్థం అవుతా ఉంది. నేటి దినాలను చూస్తా ఉంటే అంత దినాల్లో ఉన్నామని చెప్పేసి అనేకులు బోధిస్తా ఉంటారు, కానీ అంత దినాల్లోనే మనం చూస్తా ఉన్నాము హింస పెరిగే కొద్దికి సువార్త విస్తరింపబడినని అపోస్తుల కార్యంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ హింస పెరిగే కొద్దికి వాక్యము చల్లారిపోతా ఉందని నేటి దినాల్లో మనం చూస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఆయన పలికిన మాట, మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరిని క్షమించు. మనుషుల కొరకు ఆయన క్షమాపణ ప్రార్థన చేసినాడు. ఎరగని వారి నిమిత్తము ఆయన యొక్క సిల్వలో పాత్ర వారి చేయి కలిసి ఉన్న కూడా ప్రభువా ఇది నీ చిత్తం అని వారికి తెలియదు కాబట్టి వారిని క్షమించు, వారి పైన ఉగ్రత రాకు, ఇది నీ చిత్తం ఇది నీ సంకల్పం కాబట్టి వారిని క్షమించు అని ఈ క్షమాపణ గుణం ఆయన చూపించాడు. క్షమాపణ ప్రార్థన ఆయన చేసినాడు. ఇటు ప్రార్థన మనం కలిగి ఉన్నామా? ఇటు క్షమాపణ మనం కలిగి ఉన్నామా? ఇతరుల పట్ల గాని ఈ యొక్క క్షమాపణ మనం కలిగి ఉన్నామా? ఈ యొక్క క్షమాపణను ఒక మాదిరిగా మనం తీసుకొని ఎవరి విషయంలో ఎలాంటి కార్యాలు మనం చేస్తా ఉన్నాం, ఎవరి విషయంలో ఎలాంటి అద్భుతాలు మనం చేస్తా ఉన్నాం, ఒకరికి మాదిరిగా మనం నడుస్తున్నామా అన్న తలంపు మనం కలిగి ఉండాలి. ప్రభు ఒక మాదిరి చూపించినాడని పౌలు, పేతురు, అక్కడ ఉన్న శిష్యులందరూ సాక్ష్యం ఇస్తా ఉన్నారు. మరి ఇటు సాక్ష్యం మనం ఇవ్వగలుగుతున్నామా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడే కానీ నేటి క్రైస్తవులమైన మనం అందరము వాక్యంలో దీవెనల విషయాల్లో కాదు, వాక్యము చెప్పిన తర్వాత ఇది మనలో ఉందా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటే ఆత్మీయ స్థితి గాని, విశ్వాసం గాని, క్రైస్తవ జీవితం గాని ఎప్పుడో ధన్యకరంగా ఉంటుంది. ఎందుకంటే మిషనరీస్ ఆ క్వశ్చన్ మార్కులు పెట్టుకొని వచ్చిన మేము చేస్తామా చేయమా అని వాళ్ళు ఆలోచన చేయాలా. ఇది ఖచ్చితంగా మేము చేస్తాం, మా ద్వారా చేయిస్తాడు దేవుడు అని చెప్పి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా వాళ్ళ మనసులో పెట్టుకొని దేశం కాని దేశాలు, ప్రాంతం కాని ప్రాంతాలు, ప్రాణాలను కూడా వదిలేసినారు. దారుణమైన ప్రాణాలు వదిలేసిన మిషనరీస్ మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజుల్లో క్రీస్తు ప్రార్థన నెరవేర్చబడతా ఉందా, ఆయన చిత్తం నెరవేర్చబడతా ఉందా, మన తలంపులు నెరవేర్చబడుతున్నాయనే ఆలోచన మనలో ఉంటే చాలు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక. ఇటు క్షమాపణ గుణం మనం కూడా కలిగి ఉండి అనేకులకు మాదిరికరంగా ఆయనను మహిమపరచులాగా మన జీవితాలు మనం కట్టుకుంటాం. దేవుడి యొక్క మాటలు దీవించుకుందాం. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.